హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు చిట్టి వరల్డ్. ఈరోజు మనం ఈ వీడియోలో అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం మనం ఇప్పుడు ఒక హాఫ్ కేజీ అటుకుల్ని తీసుకొని ముందుగా వేయించుకోవాలి. వేయించుకుంటే అప్పుడే కరకరలాడేలాగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ నేను హాఫ్ కేజీ అటుకులు తీసుకొని వేయించాను. ఇలా వేయించిన తర్వాత మనం దాన్ని విరగొడితే ఇలా పొడిలాగా అయిపోతుంది. సో అలా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించిన అటుకుల్ని పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని అందులో 2 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులో మనం ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్తోనే టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మిర్చి, ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 యాడ్ చేశానండి నేను. దాని తర్వాత ఒక కప్పు వరకు కరివేపాకు యాడ్ చేసి నెక్స్ట్ గార్లిక్ కూడా యాడ్ చేశాను. గార్లిక్ కొంచెం కచ్చా పచ్చగా దంచి వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ తర్వాత 1 కప్ పల్లీలు కూడా వేసి వేయించాను. ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసి ఇంకా అలానే లెమన్ సాల్ట్ కూడా కొంచెం లైట్గా యాడ్ చేశాను. తింటున్నప్పుడు మనకి కొంచెం పుల్లగా తగలడానికి కోసం లైట్గా లెమన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది మొత్తం మంచిగా గోలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న అటుకుల్లో ఈ మిక్చర్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం అటుకులకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి మొత్తం టేస్ట్ తెలుస్తుంది. సాల్ట్ కానీ పుల్లగా తగలడం ఇదంతా తెలుస్తుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మంచిగా ఆ మిక్చర్ని కలుపుకోవచ్చు. నేను కొంచెం చల్లగా అయిన తర్వాత వేసి కలుపుతున్నాను. వేడిగా కూడా కలుపుకోవచ్చు. చూసారు కదండి, ఇప్పుడు అటుకుల కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ఇందులో బూందీ యాడ్ చేసుకోవచ్చు, మిక్చర్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బోల్పాలలు అంటారు కదా, మురమురాలు అని చెప్పి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్చర్ యాడ్ చేశానండి. ఇది చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ లాగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.